ఎగ్జాక్ట్గా ఒక 3 days ముందు వైజాగ్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. 16 సంవత్సరాలు ఉన్న ఒక మైనర్ అమ్మాయి కాలేజ్ హాస్టల్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. నాకు తెలిసి ఈ విషయం ఎక్కువ మందికి తెలిసి ఉండదు, ఎందుకంటే మీకు తెలుసు కదా, ఏపీలో ఆల్రెడీ ఎలక్షన్స్ హడావిడి మీద ఉన్నారు కాబట్టి మన మెయిన్ మీడియా కూడా దాని మీదకే వెళ్ళింది. నాకు కూడా ఈ న్యూస్ డైరెక్ట్ గా అమ్మాయి వాళ్ళ కజిన్ బ్రదర్ ఇన్స్టాలో మా టీంకి చెప్పే వరకు తెలియదు, ఎందుకంటే నేను మా అన్నయ్య పెళ్లి హడావిడిలో ఉన్నా. పైన వాళ్ళ ఫాదర్ చూపించిన వీడియోస్ కూడా తర్వాత చూశాను. ఆల్మోస్ట్ అన్ని ఆయన ఇంత బాధలో ఉండి కూడా నా కూతురు చావుకి న్యాయం కావాలని మనకు వీడియో రికార్డ్ చేసి మరీ పంపించారు. అండ్ అక్కడ జరిగింది చూసి ఎంత బాధ అనిపించింది అంటే, ఆల్రెడీ ఈ రోజు పెట్టాల్సిన వీడియో షూట్ అండ్ ఎడిట్ అయిపోయినా కానీ మళ్ళీ ఈ వీడియో అప్పటికప్పుడు రికార్డ్ చేస్తున్నా. 16 సంవత్సరాల పాపని లైంగికంగా వేధించడం వల్ల చనిపోయింది. అసలు ఏం జరిగింది, ఆ పాపకి ఇలా జరగడానికి అసలు కారణం ఏంటి, అండ్ ఎవరు, ఫుల్ స్టోరీ ఏంటి, ఓన్లీ సరిగ్గా చదవట్లేదు అందుకే చనిపోయిందని ఆ కాలేజ్ ప్రిన్సిపల్ గారు చెప్పిన దాంట్లో అసలు నిజం ఉందా, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏం జరిగిందో మొత్తం విని మీరే డిసైడ్ చేయండి. చైతన్య ఇంజనీరింగ్ కాలేజ్ అండి వైజాగ్లో, దాంట్లో పాలిటెక్నిక్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది ఒక అమ్మాయి. 16 సంవత్సరాలు కదా, సో మైనర్ నేమ్ కాబట్టి చెప్పొచ్చో లేదని సిస్టర్ అని చెప్పేస్తా. అయితే గురువారం రాత్రి 9:30 నుంచి 10 మధ్యలో ఈ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కి హాస్టల్ వాళ్ళు కాల్ చేసి ఏం చెప్పారంటే, మీ అమ్మాయి కనబడట్లేదని చెప్పారంట. అయితే 29వ తారీఖుని 9:30 గంటలప్పుడు టైం అప్పుడు ఫోన్ చేసి అమ్మాయి కనిపించలేదు అని చెప్పేసి ఫోన్ చేశారండి. అండ్ ఈ పేరెంట్స్ కి మొత్తం 3 ఆడపిల్లలు. ఫస్ట్ ఆమెకి ఏమో పెళ్లి అయిపోయింది, ఈమె సెకండ్ ఆమె, ఈమె తర్వాత ఇంకో పాప కూడా ఉంది. అయితే అమ్మాయి కనబడకపోవడం ఏంటని చెప్పి ఇంట్లో వాళ్ళ అమ్మాయికి కాల్ చేయడం అండ్ వార్డెన్స్ ఏమో వెతుకుతున్నానని చెప్పడం జరిగాయి. అయితే కొంచెం సేపు ఆగి ఏం జరిగిందంటే, కంగారు పడి పోలీసులు కూడా కాల్ చేసి చెప్పారు. అండ్ అయితే ఎగ్జాక్ట్గా midnight 12:50 AM ఆ అమ్మాయి వీళ్ళ అక్కకి వాట్సాప్లో టెక్స్ట్ చేసింది. ఆ మెసేజ్ స్టార్టింగ్లో వాళ్ళ పేరెంట్స్కి సారీ చెప్తూ అందరినీ జాగ్రత్తగా ఉండండి, హెల్త్ చూసుకోండి అని చెప్పి పర్సనల్గా ఫ్యామిలీ కోసం పెట్టిన మెసేజ్ చెప్పింది. తర్వాత చెప్పింది ఆమె ఎందుకు ఇలా చేస్తుందని కూడా ఇక్కడ మీకు స్క్రీన్ షాట్స్ పెడతాను చూడండి. మెసేజ్ ఒకసారి కూడా చదువుతా వినండి. ఆ అమ్మాయి తరపు నుంచి నేను చదువుతున్నాను అనుకోండి. నేను ఈ డెసిషన్ ఎందుకు తీసుకున్నానంటే, ఇప్పుడు నేను వెళ్ళిపోతే కొన్ని సంవత్సరాల తర్వాత బాధపడి తర్వాత నన్ను మర్చిపోతారు, బట్ నేనుంటే నన్ను చూసిన ప్రతిసారి బాధపడతారు. సో ఈ డెసిషన్ తీసుకున్నాను. నేను ఆత్మహత్య చేసుకోవడానికి రీజన్ ఏంటి అంటే, ఈ కాలేజ్లో సెక్షువల్ హెరాస్మెంట్ జరుగుతుంది నాన్న, మరి ఫ్యాకల్టీకి చెప్పొచ్చు కదా అని మీరు అనొచ్చు, కానీ ఆ ఫ్యాకల్టీలో అందులో ఒకళ్ళే అంటే ఇంకెవరికి చెప్పగలం మేము, చాలా చండాలంగా బిహేవ్ చేస్తున్నారు నాన్న, నా ఫొటోస్ కూడా తీసుకుని బెదిరిస్తున్నారు నాన్న, స్టూడెంట్స్కి ఇంకా ఫ్యాకల్టీ చెప్పాల్సింది పోయి ఆ ఫ్యాకల్టీ స్టూడెంట్ని ఎంకరేజ్ చేస్తుంటే ఇంకెవరికి చెప్పాలి నాన్న, ఇలా నాకు ఒక్కదానికే కాదు కాలేజ్లో చాలా మంది అమ్మాయిలు ఉన్నారు నాన్న, ఎవరికి చెప్పుకోలేక అలానే కాలేజీకి వెళ్ళలేక మధ్యలో నలిగిపోతున్నా, ఇది పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా ఏం చేసినా పోలీసులు వెంటనే సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తామని బెదిరిస్తున్నారు, ఇక నాకు వేరే దారి కనిపించలేదు నాన్న, ఎవరో ఒకరు చస్తేనే కానీ ఈ విషయం బయట ప్రపంచానికి తెలుస్తుంది, ఆ పని నేనే చేస్తున్నా నాన్న, ఐఎమ్ రియల్లీ సారీ నాన్న అని చెప్పి ఆమె పెట్టిన మెసేజ్ ఇంకా ఉంది. బట్ మెయిన్ పాయింట్ ఇదే. అండ్ ఈ మెసేజ్ పెట్టినప్పుడే వాళ్ళ అక్క చూసి అర్జెంట్గా కాల్ లిఫ్ట్ చేయి, కంగారు పడుకు, పోలీసులు వచ్చేస్తున్నారు, ఏమి పిచ్చి పనులు చేయకని చెప్పారంట. కానీ కొంచెం సేపుకే హాస్టల్ వార్డెన్ నుంచి కాల్ వచ్చింది, మీ అమ్మాయి ఇలా దూకి చనిపోయిందని. అయితే అక్కడ అమ్మాయి పడి ఉండడం చూసి స్టూడెంట్ మేనేజ్మెంట్కి చెప్తే కనీసం కాపాడడానికి కూడా ట్రై చేయలేదని అక్కడ వాళ్ళు చెప్తున్నారు. సో ఎవరో కొంతమంది స్టూడెంట్స్ అండ్ ఫ్యాకల్టీ కలిసి ఇలా అక్కడ ఉన్న అమ్మాయిని ఇబ్బంది పెట్టడం అండ్ వాళ్ళని నార్మల్ ఫొటోస్ తీసుకొని ఒకవేళ ఈ విషయం బయటకు వెళ్తే సోషల్ మీడియాలో పెడతామని చెప్పి బెదిరిస్తున్నారని, సో దాన్ని హ్యాండిల్ చేయలేక ఇలా చేసుకుంది ఆ సిస్టర్. అయితే ఇంత క్లియర్గా నాకు అర్థం కాని విషయం ఏంటంటే, అమ్మాయి రీజన్ చెప్పి చనిపోతే కాలేజ్ ప్రిన్సిపల్ అంట ఆ పాప వాళ్ళ ఫాదర్తో అమ్మాయి సరిగ్గా చదవట్లేదు, మేబీ ఇందుకే ఇలా చేసిందని టాపిక్ డైవర్ట్ చేయడానికి చూస్తున్నారు. ఇది స్వయంగా వాళ్ళ ఫాదరే చెప్పారు, క్లిప్ చూడండి. అసలు విషయాన్ని వదిలేసి అతను చదువు సంస్థ ఇది లేదు అది లేదు అని చెప్పేసి లేనిపోని అన్ని కేసుని తప్పుతో పట్టింటున్నాడు. ఇక్కడ ప్రస్తుతానికి పోలీసులు దీన్ని ఆత్మహత్య కేసుగా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది, అదేంటంటే అమ్మాయి 4th floor నుంచి దూకి చనిపోయిందని చెప్తున్నారు, కానీ బాడీ మీద ఎటువంటి బ్లడ్ మార్క్స్ కూడా లేవంట. ఏదన్నా కాలుకి చెయ్యికి దెబ్బ తగిలినట్టు కానీ తలకు కానీ దెబ్బ తగిలినట్టు కానీ బ్లడ్ కనపడినట్టు కానీ పైనుంచి దూకితే అమ్మాయి అక్కడ కింద పడ్డ దగ్గర బ్లడ్ కానీ అలాంటిది ఏది కనిపించడం లేదు. మరి పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చే వరకైనా చనిపోయినవే మీద కూడా డౌట్స్ ఉన్నాయి. సో పోస్ట్ మార్టం రిపోర్ట్ తొందరగా వస్తే బాగుండు. అయితే నా మెయిన్ ప్రాబ్లం కాలేజే, ఎందుకంటే వాళ్ళ రిలేటివ్స్ మాటలు కూడా మీరు ఒకసారి వినండి. ఇప్పుడిప్పుడే వాళ్ళ చుట్టుపక్కల ఉన్న ఆడపిల్లల్ని కూడా చదువుకోవడానికి పంపిస్తున్నారంట కాలేజీ వాళ్ళని నమ్మి. మరి తట్టుకోవడానికి పరిస్థితి అండి ఈ అమ్మాయి. అలాంటిది ఇప్పుడు ఇలా జరిగితే మీద వాళ్ళు పంపడానికి ఆలోచిస్తారని అంటున్నారు. సో ఇది ఒక పిల్ల భవిష్యత్తు కాదు, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఇప్పుడు ఇన్సిడెంట్ వల్ల సఫర్ అవుతారు. దానికి పూర్తి బాధ్యత కూడా కాలేజ్దే. నమ్మకం ఇచ్చి ఇంకొంతమంది ఆడపిల్లల్ని చదువు వైపు తీసుకురావాలి, కానీ ఆల్రెడీ అక్కడ తప్పు జరిగిందని డౌట్ క్లియర్గా కనిపిస్తుంది. అయినా కూడా మేము ఖచ్చితంగా మా సైడ్ నుంచి చేస్తామని చెప్పడం మానేసి, ఎవరు చేశారో కనుక్కొని వాళ్ళ పోలీసులకు అప్పచెప్తామని చెప్పడం మానేసి, 10th లో 504 మార్క్స్ వచ్చిన అమ్మాయిని, పాలిసెట్లో 3000 లోపు ర్యాంక్ వచ్చిన పిల్లని చదువు రాక చనిపోయిందని చెప్పడం చాలా దారుణం. సో అట్లీస్ట్ ఇప్పటికైనా కాలేజ్ వాళ్ళు మారి ఒక పబ్లిక్ స్టేట్మెంట్ దీని మీద ఇస్తే బాగుంటుంది. అండ్ ఆ పిల్లది మరణ వాంగ్మూలం
కాలేజ్ ప్రిన్సిపల్ గారు చదవట్లేదు అని చెప్పినంత మాత్రాన ఆ మరణ వాంగ్మూలం చెల్లకుండా ఏమీ పోదు. అండ్ ఎక్కువ మందికి షేర్ చేసి ప్రెషర్ పెట్టకపోతే దీన్ని కూడా 2 days లో మూసేస్తారు. సో నాకు చేతనైంది నేను చేసా, మీరు కుదిరితే షేర్ చేయండి. సో ఎవరైనా ఆడపిల్లలు ఎవరైనా ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే మీకోసం పోష్ యాక్ట్ ఉంది. దీన్ని యూజ్ చేసి మీరు డైరెక్ట్ గా కంప్లైంట్ కూడా చేయక్కర్లా. మీ బదులు మీకు తెలిసిన వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ చేసినా కూడా యాక్సెప్ట్ చేసి పోలీస్ ఎంక్వైరీ చేసి ప్రాబ్లం సాల్వ్ చేస్తారు. మీ పేరు కూడా రానివ్వరు. నేషనల్ ఉమెన్ హెల్ప్ లైన్ నెంబర్ 181 గుర్తుపెట్టుకోండి. మీకు ప్రాబ్లం వస్తే హెల్ప్ చేస్తారు. ఫోటోస్ లాంటివి తీసి బెదిరిస్తే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ 1930. అంతేకాని ఇలాంటి పనులు అస్సలు చేయకండి. ఆ తప్పు చేసిన వాడైతే తలెత్తుకొని తిరుగుతున్నాడు కదా, కానీ మీ పేరెంట్స్ కి అల్లారు ముద్దుగా పెంచుకున్న మీరు ఉంటారు కదా, ఆ బాధపరుస్తూ వాళ్ళు లైఫ్ లాంగ్ ఉండాలి. సో ఎవరో ఇంకా ఇలాంటి ఆత్మహత్యలు లాంటి పిచ్చి పనులు చేయరని ఆశిస్తున్నాను. మనలో టాటూ వేయించుకోవడం చాలా మందికి ఇష్టం అండ్ వేయించుకునే ఉంటారు. దానివల్ల ఉండే సైడ్ ఎఫెక్ట్స్ ఆల్రెడీ నేను ఒకసారి చెప్పా. అయితే ఇప్పటి వరకు డిస్కషన్ చేయబడిన హిస్టరీలో మొదటి టాటూ ఎవరు వేయించుకున్నారో తెలుసా? అతని పేరు ఓర్జీ ద ఐస్ మ్యాన్. 1991లో ఇటలీ అండ్ ఆస్ట్రియా బోర్డర్ దగ్గర ఉండే ఒక మౌంటైన్ పాస్ దగ్గర కొంతమందికి ఒక బాడీ కనిపించింది. అది కూడా మమ్మిఫైడ్ అయ్యి ఉంది, అంటే దానికి ఇంకా స్కిన్ ఉంది. సో రీసెర్చర్స్ దాని మీద రీసెర్చ్ చేస్తే అది దాదాపు 5300 సంవత్సరాల క్రితం చనిపోయిన ఒక వ్యక్తిదని తెలిసింది. ఇన్ని సంవత్సరాలు ఐస్ లో ఉండడం వల్ల దానికి ఏమీ కాలేదని చెప్పారు. అయితే అప్పట్లో ఈ బాడీకి ఆర్జీ అని పేరు పెట్టారు. అయితే ఈ ఆర్జీ బాడీ మీద సైంటిస్టులకి చాలా టాటూలు లాంటివి కనిపించాయి. అయితే మొదట్లో సైంటిస్టులు ఏమనుకున్నారంటే అప్పట్లో టాటూ టెక్నిక్ లేదు కాబట్టి ఆయన స్కిన్ ని కట్ చేసి ఆ కట్ అయిన దగ్గర ఒక సూట్ అనే ఒక బ్లాక్ పొడిని వేయడం ద్వారా ఆ టాటూలు ఏర్పడ్డాయి అని చెప్పారు. కానీ రీసెంట్ గా ఆథర్ ఆరోన్ డీటర్ వోల్ఫ్ గారు వీటి మీద రీసెర్చ్ చేసి ఇది అబద్ధం అని చెప్పేశారు. ఆయన వీటి మీద రీసెర్చ్ చేసి ఇది మామూలుగా చేసిన టాటూలు అని చెప్పారు. అంటే మిషన్ తో కాకుండా చేత్తో వేస్తారు కదా, మన వైపు పచ్చబొట్టు అని అంటారు, ఆ రకంగా ఈయన మీద కూడా టాటూలు వేశారు, కానీ కత్తితో గోయలేదని చెప్పారు. అండ్ ఇది చెప్పడానికి ఈ ఓట్సీ బాడీ మీద ఉన్న టాటూని మోడర్న్ పచ్చబొట్లతో కంపేర్ చేసి స్కిన్ ఎలా డ్యామేజ్ అయింది ప్లస్ ఆ టాటూ ఎలా వేసి ఉంటారనేది బాగా స్టడీ చేశాక ఈ కంక్లూజన్కి వచ్చారు. అయితే ఇప్పటిదాకా మనం మొదట ఐరన్ ని కాల్చి బాడీ మీద వేసే ముద్రలు మొదట అనుకున్నాం, కానీ మనం ఐరన్ యూజ్ చేయడం మొదలు పెట్టిందే 3000 నుంచి 2000 BCEలో. అంటే దాదాపు ఆల్మోస్ట్ ఒక 5000 నుంచి 4000 సంవత్సరాల ముందు, అది కూడా చిన్న చిన్న వస్తువులాగా. బట్ ఇప్పుడు డిస్కవర్ చేసిన దాని ప్రకారం అంతకు ముందు నుంచే పచ్చబొట్లని హ్యూమన్స్ ఇప్పుడు నేను మీకు ఒక పక్షిది వీడియో క్లిప్ చూపిస్తాను, చూడండి. ఇది కళ్ళు మూసిన ప్రతిసారి దీన్ని ఒంట్లోకి ఏదో దయ్యం వచ్చి దూరినట్టు అనిపిస్తుంది కదా. యాక్చువల్ గా ఇవి దయ్యం కంటే భయంకరమైన పక్షులు. వీటి పేరు షోయిబిల్స్. ఇవి దాదాపు 5 అడుగులు, అంటే ఆల్మోస్ట్ ఒక మనిషి అంత హైట్ వరకు పెరుగుతాయి. అండ్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద బోర్డ్ లిస్ట్ లో కూడా వస్తాయి. ఎక్కువగా క్యాట్ ఫిష్ల్ని ఇవి తింటా ఉంటాయి, బట్ అప్పుడప్పుడు ఎర్త్ కానీ లేదా మొసలి యొక్క పిల్లల్ని కూడా తినేస్తాయి. అండ్ వీటి సౌండ్ కూడా చాలా భయంకరంగా ఉంటుంది. అయితే ఇవేమీ వీటి గురించి ఉన్న అతి భయంకరమైన విషయాలు కాదు. బేసిక్ గా ఇవి పిల్లల్ని కనేటప్పుడు ఒకసారికి లేదా 2, 3 లేదా ఎగ్స్ని పెడతాయి. బట్ అలా పుట్టిన పిల్లలకి మొదటి నుంచి రైవలరీ అయితే ఏర్పడుతుంది. సో బేసిక్ గా అందులో మిగిలేది ఒకే ఒక్క పక్షి. అండ్ మోస్ట్ కామన్ గా ఏది ముందు పడితే అదే గెలుస్తుంది. బేసిక్ గా ఈ మొదటి పుట్టిన పక్షి ఉంది కదా, 2 and 3 పక్షులకి ఫుడ్ లేకుండా చేస్తుందంట, లేదా కొన్నిసార్లు డైరెక్ట్ గా కూడా చంపేస్తుందంట. డేవిడ్ అటెన్బోరో గారు తీసిన సిరీస్ ఆఫ్రికా అనే ఒక డాక్యుమెంటరీలో ఈ బిహేవియర్ అనేది బయటపడింది. అండ్ మీరు ఈ వీడియోలో కూడా చూడొచ్చు, పెద్ద పక్షి చిన్న పక్షిని మెడ కొరికేస్తుంది. ఆ తర్వాత వాళ్ళ అమ్మ అక్కడికి వచ్చిన ఆ చిన్న పక్షి గురించి అస్సలు పట్టించుకోవాలా. అండ్ ఆ పక్షులు కానీ 2 లేదా 3 పిల్లలు కూడా స్పేర్ లాగానమాట. అంటే ఒకవేళ మొదటి పుట్టిన పక్షి అనుకోని రీజన్స్ తో చనిపోతే అప్పుడు 2 లేదా 3వ పక్షిలో ఎవరు బలవంతులైతే వాళ్లే మిగులుతారు. అందుకే ఈ పక్షుల్ని భయంకరమైన పక్షుల్లో ఒకటిగా చెప్పుకుంటున్నారు. గ్లోబల్ వార్మింగ్ వల్ల ఎర్త్ మీద ఉన్న మనుషులు మాత్రమే ఎఫెక్ట్ అవుతారని అనుకున్నాం, కానీ ఇప్పుడు ఇంకో కొత్త విషయం కూడా బయటపడింది. అదేంటంటే గ్లోబల్ వార్మింగ్ వల్ల మన ఎర్త్ రొటేషన్ స్పీడ్ కూడా తగ్గుతుందంట. అండ్ అది ఎంత ఎఫెక్ట్ చూపిస్తుందంటే ఇంకొన్ని సంవత్సరాల్లోనే మనం ఫస్ట్ టైం ఒక లీప్ సెకండ్ని తగ్గించబోతున్నాం. ఇది చిన్నదే అనుకోవచ్చు, బట్ కొన్ని 100 సంవత్సరాల తర్వాత ఎర్త్ యొక్క సీజన్ టైమింగ్సే మార్చగలదు. అయితే ఇది ఎందుకు జరుగుతుంది? మన ఎర్త్ పోల్ దగ్గర ఉన్న ఐస్ కరిగిపోయి ఆ వాటర్ అంతా భూమధ్య రేఖకి దగ్గరికి వెళ్తుంది. దానివల్ల మన ఎర్త్ రొటేషన్ స్పీడ్ తగ్గబోతుంది. గ్రీన్లాండ్ అండ్ అంటార్కిటికా దగ్గర ఉన్న చాలా పెద్ద ఐస్ షీట్ ఇప్పుడు కరగబోతుంది. ఇంతకు ముందు వరకు ఇది మన ఓషన్స్ మీద ఎక్కువ గ్రావిటీ పూల్ ఎఫెక్ట్ చూపించేది, అంటే ఓషన్ లో కలవకుండా ఓషన్ ని తన వైపు లాక్కునేది. బట్ ఇప్పుడు కరిగిపోతుంది. ఇది ఎలా అనేది మీకు అర్థం అవ్వాలంటే ఒక ఐస్ స్కేటర్ ని ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. ఈ వీడియోలో చూడండి, ఐస్ స్కేటర్ స్పిన్ స్పీడ్ గా తిరిగేటప్పుడు ఆయన చేతులు దగ్గర ఉంటాయి అండ్ స్లో చేయడానికి మళ్ళీ చేతుల్ని దూరంగా పెడతాడు. ఎందుకంటే మిడిల్ లో ఉన్న మాస్ అండ్ వెయిట్ పెరిగితే స్పీడ్ తగ్గుతుంది. సో ఇప్పుడు పోల్స్ దగ్గర ఉన్న ఐస్ అనేది కరిగిపోయి మన భూమధ్య రేఖ అండ్ ఎర్త్ మిడిల్ లోకి వచ్చినప్పుడు అక్కడ ఉన్న ఎర్త్ మాస్ అండ్ వెయిట్ పెరుగుతాయి. సో ఆటోమేటిక్ గా మన ఎర్త్ రొటేట్ అయ్యే స్పీడ్ కూడా ఖచ్చితంగా తగ్గిద్ది. ఇప్పుడు మనం కొన్ని సాంగ్స్ వినేటప్పుడు ఆటోమేటిక్గా డాన్స్ చేస్తూ ఉంటాం, లైక్ మన కాళ్ళు ఊపడం కానీ లేదా నిజంగానే డాన్స్ వేయడం కానీ చేస్తూ ఉంటాం. అండ్ ఇది మన బాడీలో ఆటోమేటిక్గా జరుగుతుంది.
అండ్ ఇందులో మన ప్రమేయం అయితే ఖచ్చితంగా ఏమి ఉండదు. ఒకవేళ అలా డ్యాన్స్ వేయడం ఆపాలంటే అప్పుడు మనం మన బ్రెయిన్ని అలాగే మన బాడీ మజిల్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. సో ఇలా ఎందుకు అనిపిస్తుంది? రీసెంట్గా సైంటిస్టులు దీని మీద రీసెర్చ్ చేశారు. అండ్ ఎప్పట్లాగే దీనికి కూడా కారణం మన బ్రెయిన్. అంటే అక్కడ ఒక చిన్న చిక్కు ఉంది. అదేంటంటే యాక్చువల్గా మనకి డ్యాన్స్ వేయాలని అనిపించకపోయినా, అంటే మన బ్రెయిన్లో ఆ థాట్ లేకపోయినా మనం డ్యాన్స్ వేస్తున్నాం, లేదా అట్లీస్ట్ కాళ్ళు లేదా చేతులు ఊపుతూ ఉంటాం. అది ఎలా అని అనుకుంటే ఇది కూడా మన బ్రెయిన్ చేసే గిమ్మిక్కే. ఎందుకంటే కొన్ని మ్యూజిక్కి మన బ్రెయిన్ నెక్స్ట్ బీట్ ఏంటి అని ప్రిడిక్ట్ చేయడం మొదలెడుతుందంట. అప్పుడే మనకి అలా డ్యాన్స్ వేయాలని అనిపిస్తుంది. బేసిక్గా మన దగ్గర అంటే తెలుగు స్టేట్స్లో ఎక్కువ ఏదైనా మంచి సాంగ్స్ వినగానే డ్యాన్స్ వేయాలనిపించాలంటే అది ఖచ్చితంగా మంచి బీట్ ఉన్న సాంగ్ అయి ఉండాలి, లేదా మాస్ సాంగ్ అయినా పర్లేదు వేసేస్తారు. ఆ మాస్ సాంగ్లో కూడా మనం బీట్నే చూస్తాం, ఓన్లీ ఆడియో. అదే పంజాబీ సాంగ్స్లో ఇప్పుడు మీరు వినే బీట్ ఎక్కువ వినిపిస్తుంది. అదే తెలంగాణలో అయితే స్లాంగ్తో ఉన్న సాంగ్స్కి డ్యాన్స్ వేస్తాం. అయితే మిగతా సాంగ్స్కి మనం ఎక్కువ డ్యాన్స్ వేయం, కానీ మన లోకల్ సాంగ్స్ అయితే వెంటనే డ్యాన్స్ వేస్తాం. దీనికి రీజన్ ఈ సాంగ్ యొక్క బీట్ మనకు ముందే తెలుస్తుంది. అండ్ అలాగే మన బ్రెయిన్ కూడా బీట్ ఎలా ఉంటుందని ప్రిడిక్ట్ చేయాలని కోరుకుంటుంది. అలా ప్రిడిక్ట్ చేసే పీరియడ్లో మన బాడీ ఏదో ఒకటి ఆ సాంగ్ బీట్కి తగ్గట్టు మూవ్ అయ్యేలా బ్రెయిన్ చూసుకుంటుంది. సో అదన్నమాట సంగతి. ఇప్పుడు మీకు చెప్పండి, ఏ పాట అయినా కానీ మీకు డ్యాన్స్ వేయాలనిపించే సాంగ్ ఏంటి? మీకు ఏదైనా అనిపిస్తే కింద కామెంట్ చేయండి. రీసెంట్గా యూట్యూబ్ షార్ట్స్లో ఒక ఇంటర్వ్యూ చూశాను. అందులో ఒక మదర్ అండ్ ఒక విషయం మీద బాధపడుతుంది. బేసిక్గా క్యాన్సర్ ఫైనల్ స్టేజ్లో ఉన్నారు. అండ్ అలాగే ఆమెకు ఒక 3 నెలల పాప కూడా ఉంది. ఆమె పెయిన్ ఏంటంటే ఒకవేళ ఆమె పాప ఒక ఏజ్కి వచ్చేలోపే ఈమె చనిపోతే ఆ పాపకి అమ్మ ముఖం డైరెక్ట్గా చూసింది కూడా గుర్తుండదు కదా అని. మనలో చాలా మందికి కూడా మనం కొంచెం వచ్చే వరకు మనం ఏం చేస్తున్నాం, ఎవరిని చూస్తున్నాం అనేది గుర్తుండదు. అలా ఎందుకు? మనకి 2 రకాల మెమరీస్ అయితే ఉంటాయి. ఒకటి సెమెంటిక్ అండ్ 2 ఎపిసోడిక్. బేసిక్గా ఈ సెమెంటిక్ మెమరీ అంటే జనరల్ ఫ్యాక్ట్స్ని గుర్తుపెట్టుకోవడం. ఇప్పుడు మగధీర మూవీ ఎవరు డైరెక్ట్ చేశారంటే రాజమౌళి అని చెప్పేస్తాం. అలాగే ఇంగ్లీష్లో ఎన్ని ఆల్ఫాబెట్స్ ఉంటాయంటే 26 అని చెప్పేస్తాం. కానీ ఎపిసోడిక్ మెమరీస్ అంటే మన పర్సనల్ మెమరీస్ అనమాట. ఇప్పుడు మనకి మన ఫ్రెండ్స్ బర్త్డే పార్టీ చేశారనుకోండి, అందులో వాళ్ళు కేక్ తేవడం, ఆ కేక్ని పంచిపెట్టడం, మన మొహాలుగా రాయడం, అలాగే ఎవరెవరు వచ్చారనేది మనకు గుర్తుంటాయి. కానీ ఇందులో మెయిన్ ఈవెంట్స్ని మన లాంగ్ టర్మ్ అయితే గుర్తుపెట్టుకోరు. మనకి కేక్ తెచ్చిన ఫ్రెండ్స్ ఎవరు, ఏ రోజు అనేది. కానీ అలా కేక్ కట్ చేసినప్పుడు ఎవరెవరు ఉన్నారనే దానికి మనం కొంతకాలం తర్వాత గుర్తుండదు. చిన్నపిల్లల్లో కూడా ఇలాగే జరుగుద్ది. బేసిక్గా ఇప్పుడు ఒక 6 సంవత్సరాలు ఉన్న బాబు, ఆ బాబు యొక్క ఫస్ట్ బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది ఖచ్చితంగా గుర్తుండదు. కానీ ఏజ్ పెరిగే కొద్దీ, అంటే మనం చిన్నతనం పోయే కొద్దీ ఆ మెమరీ పోతూ ఉంటుంది. ఒక 12 లేదా 15 సంవత్సరాలు వచ్చేసరికి మనం చిన్నప్పుడు ఏం చేసామనేది, అంటే బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాం అనేది కూడా గుర్తుండదు. ఎందుకంటే చిన్నపిల్లలు ఈ మెమరీస్ని డెవలప్ చేసుకునేటప్పుడు బ్రెయిన్ యొక్క డెవలపింగ్ స్టేజ్లో ఉంటుంది. సో అవన్నీ గుర్తుపెట్టుకోదు. కానీ ఒకసారి చిన్నతనం పోయాక మనకన్నీ పర్సనల్ విషయాలు గుర్తుంటాయి, మనం చేసిన చేడా పనులు. అండ్ అలాగే స్టార్టింగ్లో చెప్పాను కదా, ఒక అమ్మ తన బేబీ తనని మర్చిపోతుందని చెప్పి ఫీల్ అవుతున్నారని. అండ్ ఈ మెమరీస్ మర్చిపోయినా ఎమోషన్స్ మాత్రం ఖచ్చితంగా పోవు. అండ్ ఆ బేబీ పెద్ద అయ్యేటప్పుడు అమ్మ ఫోటో చూసినా సరే బేబీకి అమ్మ అనే ఫీలింగ్ వస్తుంది తప్ప వేరే ఫీలింగ్ అయితే ఖచ్చితంగా రాదు. మన ఇంట్లో చాలామంది పెద్దవాళ్ళకి బాగా ఒళ్ళొచ్చి ఉంటుంది. అండ్ అలాగే అలా ఒళ్ళొచ్చినప్పుడు మనకు ఒక భయం కూడా మొదలవుతుంది. అదేంటంటే ఇంత బాడీ పెరిగితే హార్ట్కి సంబంధించిన రోగాలు రావచ్చు అని. బట్ ఫ్యూచర్లో ఇలాంటి ఇబ్బందులు ఏమీ ఉండవు. ఎందుకంటే ఇప్పుడు మన బాడీ వెయిట్ని తగ్గించడానికి టాబ్లెట్స్ మార్కెట్లోకి వచ్చేసాయి. అండ్ వీటిని యూఎస్ఏ యొక్క FDA అప్రూవ్ కూడా చేసింది. ఈ డ్రగ్ పేరు సెమాగ్లూటైడ్. అండ్ ఇది కేవలం హెవీ వెయిట్ ఉండి హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇవ్వడానికి పర్మిషన్ ఉంది. కొంచెం వెయిట్ పెరిగినా కూడా ఈ టాబ్లెట్ వేసుకుని తగ్గచ్చు అని అనుకునే వాళ్ళకైతే ఇది ఖచ్చితంగా కాదు. FDA ప్రకారం BMI 27 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న వాళ్ళకే, అంటే ఓవర్ వెయిట్ ఆర్ ఒబెసిటీ అయిన వాళ్ళకి మాత్రమే ఈ డ్రగ్ ఇవ్వాలని చెప్పారు. అండ్ ఒక స్టడీ ప్రకారం ఈ టాబ్లెట్ తీసుకున్న వాళ్ళకి వేరే ట్రీట్మెంట్ తీసుకున్న దానికంటే కూడా 10% ఎక్కువనే వెయిట్ లాస్ అయ్యారంట. అలాగే హార్ట్ అటాక్ వచ్చే వారికి 20% తగ్గిందంట ఆ ఛాన్స్ కూడా. అయితే దీనికన్నా యాక్చువల్గా ఓవర్ వెయిట్తో బాధపడే వాళ్ళ మీద కూడా టెస్ట్ చేయలే. అది కూడా చేసి ఫ్యూచర్లో దీన్ని పర్ఫెక్ట్ రిజల్ట్స్ చెప్తారు. ఒకటి మాత్రం నిజం, ఇది త్వరలోనే చాలా మంది జీవితాలని మార్చబోతుంది. బట్ ఎప్పటికైనా మన బాడీని మన కంట్రోల్లో పెట్టుకోవడం బెటర్ అని అయితే చెప్పచ్చు. ఇంకా ఏం చేయలేము, ఫుడ్ అంటే తినేస్తూ ఉంటాం కదా. మనలో చాలామంది, అంటే నాతో కూడా కలిపి, సండే అయితే ఒక కోడిని బలివ్వాల్సిందే. మార్కెట్కి వెళ్ళి చికెన్ తెచ్చుకొని ఆవురు మంది తింటాం. కానీ మీకు తెలియని, చాలామందికి తెలియని విషయం ఏంటంటే మన హ్యుమానిటీని షేప్ చేయడంలో ఈ చికెన్సే రోల్ చాలా ఉంది. బేసిక్గా మన లాంగ్వేజ్లో కూడా ఈ చికెన్ వచ్చేసింది. మీరు చిరంజీవి గారి డైలాగ్ ఒకటి గుర్తుంటుంది, పెట్టలాడిపోతుందరా అని. అలాగే చాలా చోట్ల ఉమెన్స్ని చిక్స్ అని కూడా పిలుస్తారు. ఇదొకటే కాదు, మన హెల్త్ విషయానికి వస్తే చికెన్ అంటే ప్రోటీన్ వస్తుందని అంటారు కదా. ఇప్పటికీ చాలా వ్యాక్సిన్ డెవలప్మెంట్స్లో ఎగ్స్ని వాడతారు. అండ్ మెడికల్ హిస్టరీ స్టార్టింగ్లో మన బాడీ యొక్క బ్లడ్ వెజల్స్ కానీ అండ్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్స్ గురించి అర్థం చేసుకోవడానికి చికెన్స్ మీదనే ఎక్స్పెరిమెంట్స్ చేసాం. అండ్ ఇప్పటికీ చేస్తున్నాం కూడా. సో వీటిని మనుషులు ఎందుకు దగ్గరికి తీసుకున్నారు? దీనికి రీజన్, అవి బోర్డ్స్ కంటే హ్యూమన్స్ మీద డిపెండ్ అయ్యే యానిమల్స్ గానే మనకి ఎక్కువ తెలుసు. ఇప్పటికీ కోళ్ళని పెంచేవాళ్ళు చాలా మంది ఉంటారు.
కానీ మిగతా ఏ పక్షుల్ని అలా పెంచడానికి మనకు కుదరదు. సో అందుకే కోళ్ళని మాత్రమే పెంచుకుంటాం. బాతులు వీటికి దగ్గరికి వస్తాయి, కానీ బాతుల్ని పెంచుకోవడం కంటే కోళ్ళని పెంచుకోవడం కొంచెం చాలా ఈజీ. అందుకే మన హ్యూమన్స్ కోళ్ళని పెంచడం స్టార్ట్ చేశారు. అంతేకాకుండా ఈ కోళ్ళు మన ఈవిల్ నేచర్కి ఒక ఎగ్జాంపుల్ లాగా అనమాట. ఎందుకంటే ఒకప్పుడు మనకి హెల్ప్ అవుతాయని పెంచుకున్న కోళ్ళని పెంచి అవి కనికరం లేకుండా చంపి తినేస్తాం. అలా కుక్కలు పిల్లలతో చేయలేము. ఎందుకంటే కోళ్ళని మనం తినడానికి మాత్రమే మేము పెంచుకోవడం నేర్చుకున్నాం. కాబట్టి మన హ్యూమన్ నేచర్ ఇంకొంత వైలెంట్గా మారడానికి ఒక రకంగా కోళ్ళని ఇలా పెంచడమే కారణం అని చెప్పి సైంటిస్టులు చెప్తున్నారు. అండ్ ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే ఈ వీడియోకి ఇంత ఫ్రెండ్స్. మా నుంచి వర్త అనిపిస్తే కొత్త వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వీడియో చివరి వరకు చూస్తున్న ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్. వీఆర్ ఫ్యామిలీ.